Hearty welcome to Anand Academy of Education. Subscribe my channel Anand Academy of Education. ఈరోజు మన టాపిక్ ఇంగ్లీష్లో ద నౌన్. ఈ నౌన్ అనేది 10th క్లాస్ నుండి ఇంటర్మీడియట్, డిగ్రీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అన్ని విధాలుగా కూడా దీని మీద చెప్పుకునేది అంతా కూడా ఇప్పుడు ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అకాడమిక్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇంతకుముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకునేటప్పుడు ఆ నౌను, ప్రొనౌను, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్ వాటి గురించి జస్ట్ డెఫినేషన్స్ ఇచ్చుకున్నాము. ఇక్కడ ద నౌన్ అన్నప్పుడు దాని గురించి మొత్తం కూడా నేర్చుకుంటాం. నౌన్ అంటే తెలుసు కదా, నౌన్ ఈజ్ నథింగ్ బట్ ఏ నేమ్. నౌన్ అంటే ఒక పేరు, వస్తువు పేరు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు, ప్రదేశాల పేర్లు కావచ్చు, ఏవైనా కానీ నౌన్స్ అవుతాయి. నేమింగ్ పార్ట్ ఈజ్ కాల్డ్ నౌన్. ఒక వాక్యం తీసుకుంటే వాక్యంలో నేమింగ్ పార్ట్ అనేది నౌన్ అవుతుంది. అదే సబ్జెక్టు టెల్లింగ్ పార్ట్ అనేది ప్రెడికేట్ అవుతుంది. ఇక్కడ నౌన్. ఈ నౌన్ అనేది 5 kinds. Nouns are divided into 5 kinds. All nouns are divided into 5 kinds. What are they? Number 1, common noun. Number 2, proper noun. Number 3, collective noun. Number 4, material noun. Number 5, abstract noun. Abstract noun. The capital. Abstract noun. ఇవి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ abstract noun. These are the kinds in nouns. ఇవి కాకుండా స్పెషల్గా ఒక 3 kinds మనం చెప్పుకోవచ్చు. అడిషనల్గా ఏంటంటే 6th one, కాంపౌండ్ నౌన్. Number 7, countable noun. Number 8, uncountable noun. Compound noun, countable noun and uncountable noun. ఈ త్రీ కైండ్స్ కూడా మనం నేర్చుకుంటాం. ఈ నౌన్స్ కానీ బాగా తెలిస్తే మనం ఆర్టికల్స్ అనే టాపిక్లో వీటి గురించి అవసరం ఉంటుంది. అంటే ఏ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించాలి, ఏ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ ఆర్టికల్స్ నేర్చుకునే విధానం మనకి క్లియర్గా అర్థం కావాలి అంటే ఇక్కడ నౌన్స్ గురించి కూడా మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. ఈ 8 kinds, ఈ 5 ప్లస్ ఇన్ అడిషన్ టు 3 kinds, కాంపౌండ్ నౌన్, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. ఇప్పుడు కామన్ నౌన్ ఏంటి? కామన్ నౌన్, వాట్ ఈజ్ ఏ కామన్ నౌన్? ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ విచ్ బిలాంగ్స్ టు every person, place or thing of the same kind. A common noun is the name. Common noun అంటే ఏంటి? అది ఒక నేమే. which belongs to every person, every place and everything. ప్రతి వ్యక్తికి,
ప్రతి ప్రదేశానికి ప్రతి వస్తువుకి సంబంధించినటువంటి పేరునే కామన్ నౌన్ అంటారు. సేమ్ కైండ్, సేమ్ క్లాస్ అంటున్నాం కదా, ఒకే జాతికి సంబంధించినటువంటి ఒక పేరు ఉంటుంది, ఆ పేరుని కామన్ నౌన్ అంటారు. అలాగే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ ఇస్ అ నేమ్, ఇట్ రిఫర్స్ టు పర్టికులర్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ఆల్ ప్రాపర్ నౌన్స్ ఆర్ పర్సనల్ నేమ్స్. ప్రాపర్ నౌన్ అంటే ఒక వ్యక్తికి లేదా ఒక ప్రదేశానికి ఒక వస్తువుకు ఉండేటువంటి సొంత పేరు, అది ప్రాపర్ నౌన్ అంటే. ప్రాపర్ మీన్స్ వన్స్ ఓన్. ప్రాపర్ అంటే ప్రాపర్, వన్స్ ఓన్, ఒకరి సొంతం. ప్రాపర్ మనం అంటుంటాం మీ ప్రాపర్ ఏది అని. ప్రాపర్ ఏది అన్నప్పుడు ఏదో ఊరి పేరు చెప్తారు, ఏ ప్రాపర్. అలాగే నేటివ్ ప్లేస్, నేటివ్ NATIVE, నేటివ్ ప్లేస్. నేటివ్ ప్లేస్ అన్నా ప్రాపర్ అన్నా ఒకటే. సొంత ఊరు ప్రాపర్, మీ యొక్క విలేజ్ ప్రాపర్, ఎక్కడ మీ ఊరు ఎక్కడ ఉంది, ఎలా. ప్రాపర్ అంటే ఒకరి సొంతం. కామన్ అంటే కామన్ టు ఆల్ పర్సన్స్, ఆల్ థింగ్స్, ఆల్ ప్లేసెస్ ఎట్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, Malati is my daughter. Malati is my daughter. ఈ వాక్యంలో మాలతి ఒక పర్టికులర్ నేమ్, మాలతి ఒక పర్టికులర్ నేమ్. డాటర్ ఇది కామన్ నౌన్. ఇది పర్టికులర్ నేమ్ కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. PN ప్రాపర్ నౌన్, డాటర్ కామన్ నౌన్. మాలతి ఈజ్ మై డాటర్. భౌష్య ఈజ్ her daughter. భౌష్య ఈజ్ హర్ డాటర్. భౌష్య చూడండి, డాటర్ అన్న పదం మాలతీకి ఉపయోగించాం, భౌష్యకి ఉపయోగించాం, కానీ డాటర్ మాత్రం కామన్గా ఉంది. సో డాటర్ అనేది కామన్ నౌన్ అవుతుంది. మాలతి ప్రాపర్ నౌను, భౌష్య ప్రాపర్ నౌన్. ఇలా. అలాగే బెర్లిన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. Berlin is the capital of Germany. Berlin is the capital of Germany. Berlin, Germany, capital. ఈ సెంటెన్స్ లో 3 nouns it contains 3 nouns. Berlin, capital, Germany. వీటిల్లో బెర్లిన్ ప్రాపర్ నౌను, క్యాపిటల్ కామన్ నౌను, జర్మనీ ప్రాపర్ నౌన్. అంటే సొంత పేర్లు అవన్నీ కూడా. ఎందుకంటే చూడండి, ఏథెన్స్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ గ్రీస్. ఏథెన్స్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ గ్రీస్. ఇక్కడ ఈ వాక్యంలో కూడా 3 nouns ఉన్నాయి. ఏథెన్స్ ఒకటి, క్యాపిటల్, గ్రీస్. ఈ 2 వాక్యాలు తీసుకుని కంపేర్ చేస్తే క్యాపిటల్ అన్న పదం మారలా, ప్రాపర్ నౌన్స్ మారినాయి. కాబట్టి బెర్లిన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. బెర్లిన్ ప్రాపర్ నౌను, క్యాపిటల్ కామన్ నౌను, జర్మనీ కామన్ నౌన్.
ఈ క్యాపిటల్ అన్న పదాన్ని మనం అన్నిటి కూడా జనరల్గా ఉపయోగించుకుంటున్నాం, కామన్గా ఉపయోగించుకుంటున్నాం, కాబట్టి కామన్ నౌన్. ఏథెన్స్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ గ్రీస్. ఏథెన్స్ ప్రాపర్ నౌను, క్యాపిటల్ కామన్ నౌను, గ్రీస్ ఈజ్ ద ప్రాపర్ నౌన్. అంటే జర్మనీ యొక్క రాజధాని ఇది బెర్లిన్. క్యాపిటల్ అంటే రాజధాని అని కదా అర్థం. అలాగే గ్రీస్ యొక్క రాజధాని ఏథెన్స్. అలాగే ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అంటే ఇందులో ఈ వాక్యంలో ఢిల్లీ అనేది ప్రాపర్ నౌను, క్యాపిటల్ కామన్ నౌను ఆఫ్ ఇండియా ఈజ్ ప్రాపర్ నౌన్. అలాగే దొడ్లేరు ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ village in Andhra Pradesh. చూడండి, దొడ్లేరు ఈ ఏరియా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, లేదంటే దొడ్లేరు ఏంటి అని అనుకుంటారు. దొడ్లేరు ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ వాక్యంలో కూడా 3 నౌన్స్ ఉన్నాయి. దొడ్లేరు ఒకటి, విలేజ్ ఒకటి, ఆంధ్రప్రదేశ్ మరొకటి. కాబట్టి దొడ్లేరు అనేది ఒక ఏరియాకి సొంత పేరు, అది ఇట్ ఈజ్ ఏ ప్రాపర్ నౌన్. విలేజ్ కామన్ నౌన్, విలేజ్. దొడ్లేరు ఈజ్ ఏ కామన్ నౌన్. విలేజెస్ గ్రామాల పేర్లు ఏవైనా కానీ మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకాణి ఈజ్ ఏ కామన్ నౌన్. కాకాణి ఈజ్ ఏ విలేజ్. కాకాణి ఈజ్ ఏ విలేజ్. ఇలా విలేజెస్ ఏమైనా చెప్పుకోవచ్చు. ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రాపర్ నౌన్. కాబట్టి ఈ వాక్యంలో దొడ్లేరు ప్రాపర్ నౌను, ఆంధ్రప్రదేశ్ ప్రాపర్ నౌను, విలేజ్ కామన్ నౌన్. అంటే ఆంధ్రప్రదేశ్లో దొడ్లేరు అనేది ఒక గ్రామము. ఇలా అలాగే హూ రోట్ ద నావెల్ వార్ అండ్ పీస్. వార్ అండ్ పీస్. హూ రోట్ ద నావెల్ వార్ అండ్ పీస్. వార్ అండ్ పీస్ అనే నావెల్ని ఎవరు రచించారు? హూ రోట్ ద నావెల్ వార్ అండ్ పీస్. యుద్ధము శాంతి ఈ నవలని ఎవరు రచించారు? హూ రోట్. ఇక్కడ నావెల్ 2 నౌన్స్ ఉన్నాయి. నావెల్ అనేది ఒక నౌను, వార్ అండ్ పీస్ అనేది మరొక నౌను. నావెల్ అనేది కామన్ నౌన్ అవుతుంది. నావెల్ ఎందుకంటే నవల్స్ చాలా ఉంటాయి. ఎండమూరి వీరేంద్రనాథ్ రాశాడు వెన్నెల్లో ఆడపిల్ల. ఇట్ ఈజ్ ఏ నావెల్. వెన్నెల్లో ఆడపిల్ల ఈజ్ ఏ నావెల్. వార్ అండ్ పీస్ ఇది కూడా ఒక నౌనే, కానీ ఈ నౌన్ ఎలాంటి నౌన్? ఒక పుస్తకానికి సొంత పేరు ఇది. ఆ పుస్తకానికి పెట్టినటువంటి టైటిల్ ఇది. వార్ అండ్ పీస్ సొంత పేరు, కాబట్టి ఇది ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. అయితే ప్రాపర్ నౌన్లో కూడా ఇంకా టైప్లు ఏంటి? కాంపౌండ్ నౌన్ అవుతుంది. కాంపౌండ్ నౌన్. ఇలా నావెల్ అనేది కామన్ నౌను, వార్ అండ్ పీస్ అనేది ప్రాపర్ నౌన్. ఇంతకీ ఎవరు రాశారు? హూ రోట్ ద నావెల్ వార్ అండ్ పీస్. హూ రోట్ ద గ్రేట్ నావెల్ వార్ అండ్ పీస్ అంటే లియో టాల్స్టాయ్ అనే రష్యన్ ఆథర్ ఇన్ 1860 రాశాడు పుస్తకాన్ని, ద గ్రేట్ నావెల్ వార్ అండ్ పీస్. ఆయన 32 సంవత్సరాల
32 సంవత్సరాల వయసు అప్పుడు ఆ నావల్ని రచించాడు. ఇట్ ఈస్ ఏ గ్రేట్ నావెల్, వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి. ఆయన అసలు ఎప్పుడు పుట్టాడంటే 1828 9th సెప్టెంబర్. ఇలా వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి ఎవరు రచించారు? లియో టాల్స్టాయ్ 1860లో రచించాడు. అలాగే హూ రోట్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా? Who wrote the discovery of India? Who wrote the discovery of India? ఈ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం రచించింది ఎవరు? డిస్కవరీ ఆఫ్ ఇండియా ఇది ఒక బుక్ టైటిల్, ఇది ఒక పుస్తకానికి సొంత పేరు కాబట్టి ఇది ఏమవుతుంది? ప్రాపర్ నౌన్ అవుతుంది. డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది ప్రాపర్ నౌన్. ఎవరు రచించారంటే జవహర్ లాల్ నెహ్రూ. హూ రోట్ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా? డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేది ప్రాపర్ నౌన్. జవహర్ లాల్ నెహ్రూ రచించాడు దాన్ని. అలాగే ఆసియా, ఆఫ్రికా అండ్ నార్త్ అమెరికా ఆర్ కాంటినెంట్స్. ఆసియా, ఆఫ్రికా అండ్ నార్త్ అమెరికా ఆర్ కాంటినెంట్స్. ఆసియా ఈజ్ ఏ కాంటినెంట్, ఆఫ్రికా ఈజ్ ఏ కాంటినెంట్, నార్త్ అమెరికా ఈజ్ ఏ కాంటినెంట్. ఈ మొత్తం 3 కలిపి చెప్పుకుంటున్నాం. ఆసియా, ఆఫ్రికా అండ్ నార్త్ అమెరికా ఆర్ కాంటినెంట్స్. కాంటినెంట్ అంటే ఇక్కడ ఖండము అని అర్థం. ఖండము. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఇవన్నీ కూడా ఏంటి? ఖండాలు. కాబట్టి ఈ వాక్యంలో ఎన్ని నౌన్స్ ఉన్నాయి? ఆసియా ఒక నౌను, ఆఫ్రికా నౌను, నార్త్ అమెరికా మరొక నౌను, కాంటినెంట్ నౌను. ఆసియా అనేది ప్రాపర్ నౌను, ఆఫ్రికా ప్రాపర్ నౌన్, నార్త్ అమెరికా ప్రాపర్ నౌన్, కాంటినెంట్ ఈజ్ ఏ కామన్ నౌన్. ఎందుకని కామన్ నౌన్ అవుతుంది? ఇట్ ఈస్ షేర్ టు ఆసియా, ఆఫ్రికా అండ్ నార్త్ అమెరికా. వీటికి కూడా ఉపయోగిస్తాం అదే పదాన్ని. ఆసియా ఈజ్ ఏ కాంటినెంట్, ఆఫ్రికా ఈజ్ ఏ కాంటినెంట్, నార్త్ అమెరికా ఈజ్ ఏ కాంటినెంట్. ఇలా కాబట్టి కామన్ నౌను, ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే సొంత పేర్లు, కామన్ నౌన్స్ అంటే సాధారణ పేర్లు, అందరికీ ఒత్తి ఇచ్చేటువంటి పేర్లు. డాక్టర్ అని అనుకోండి, కామన్ నౌన్. నీలు ఈజ్ ఏ డాక్టర్, కామన్ నౌన్. రాఘవ్ శర్మ ఈజ్ ఏ డాక్టర్. కాబట్టి ఇక్కడ నీళ్ళు అన్నప్పుడు ప్రాపర్ నౌను, రాఘవ్ శర్మ అన్నప్పుడు ప్రాపర్ నౌను, డాక్టర్ అన్నప్పుడు కామన్ నౌన్. అలాగే ఇందిరా ఇది లెక్చరర్, మాకు అధ్యాపకురాలు. ఇందిరా ప్రాపర్ నౌను, లెక్చరర్ కామన్ నౌను. ఇందిరా ఈజ్ ఏ కామన్ ప్రాపర్ నౌను, లెక్చరర్ కామన్ నౌన్. అలాగే కానీ ఇందిరా ఈజ్ ఏ కామర్స్ లెక్చరర్ అనుకోండి, లెక్చరర్ కామన్ నౌన్. కామర్స్ అనేది కామన్ నౌన్ అవుతుంది కదా, ప్రాపర్ నౌన్ అవుతుంది. కానీ ఈ మొత్తం కలిపి అవుతుంది కామర్స్ లెక్చరర్ అనేది కాంపౌండ్ నౌన్ అవుతుంది. కాంపౌండ్ నౌన్స్ అంటే ఇలా వస్తాయి. మదర్ ఇన్ లా ఒక కాంపౌండ్ నౌన్, వాషింగ్ మిషన్ ఒక కాంపౌండ్ నౌన్, టేబుల్ క్లాత్ కాంపౌండ్ నౌన్. ఇలా కానీ
లెక్చరర్ అంటే కామన్ నౌన్ అవుతుంది. ఇందిరా అన్నప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది. బుక్ అంటే కామన్ నౌన్. టేబుల్ కామన్ నౌన్. ఇలా కామన్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి.